ఏరా బలరాం, ఎయిర్పోర్ట్ ఫోన్ చేసావా? చేశాను నాన్న. యథాప్రకారం ఫ్లైట్ అరగంట లేటు. కళ్యాణి వస్తున్నా. వంట పూర్తయిందా? బ్రహ్మాండంగా చేశారండి. నేను కాపురానికి వచ్చిన ఈ నేలలో ఇలాంటి వంట ఎప్పుడూ చేయలేదు. అంత చండాలంగా ఉందన్నమాట. చూడండి మావయ్య. చూడండి మావయ్య అని ఫిర్యాదు చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావేంటి? ఈ ఇంటికి చిన్న కోడలు కూడా వచ్చేసింది. ఎందరు వచ్చినా పెద్ద కోడలు నా ముద్దు కోడలురా. అదే ఈవిడి గారి ధైర్యం. అవును, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు కదండి. అవునరా. ఎలా నాన్న, మీ వియ్యంకుడు గారు నాకు ఛాన్స్ ఇవ్వండి. ఏ అతను వెళ్ళాడా? వెళ్ళడమా? చిరంజీవి సినిమాకి బ్లాక్ లో టికెట్ కొన్నట్టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్ వారం రోజుల ముందే కొని జేబులో పెట్టుకున్న ఏకైక ఆడపిల్ల తండ్రి మీ వియ్యంకుడు గారు. అరే కారు వచ్చేసిందే, అంటే ఫ్లైట్ టైంకి వచ్చేసింది అనమాట. కళ్యాణి నువ్వు వెళ్ళి హారత పట్టరా. రండి లోపలికి. కుడికాలు ముందు పెట్టమ్మా. రండి కూర్చోండి బాగారు. బావగారు, అల్లుడు గారిని అన్ని అడిగేశాను. ఊటీలో అంతా సౌకర్యంగానే ఉండక ఊటీనా మజాకానా? తల్లి లేని పిల్ల ఎంతో గారాభంగా పెంచుకున్నాను. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. మరిచిపోండి, రూపం మీ బిడ్డ కాదు నా బిడ్డ. ఆ మాట చాలు. మరి నేను వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళండి బాబాయ్ గారు. లేదమ్మా, వీళ్ళిద్దరూ క్షేమంగా జరగానే ఆంజనేయుడి గుళ్ళో అంగ ప్రదక్షిణం చేస్తానని మొక్కుకున్నాను. మరి నేను వెళ్ళొస్తానండి. అమ్మాయి దగ్గుతున్నట్టుంది. ఊటీలో మంచు ఎక్కువ అనుకుంటాను. ఓ అమృతాంజనం డబ్బా తెచ్చి పెట్టిన అల్లుడుగా. నా చేతులతో విక్స్ రాసి 2 కోల్డెన్ టాబ్లెట్లు మరీ వేస్తాను. రూపకి ఏదైనా వస్తే సగం నాకు వచ్చినట్టేగా మామగారు. నేను పిచ్చి సన్నాసిని, మరి ఇంకేం మాట్లాడను. మరి నేను వెళ్ళొస్తానండి. వస్తానండి. మంచిదండి. వస్తానండి. మంచిదండి. వెళ్ళొస్తానమ్మా. రూపా, నువ్వు ఇంట్లో చాలా మంచి పేరు తెచ్చుకోవాలి. నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు వదినకు, వయసు వచ్చిన మా నాన్నగారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆ రుణం నీ సేవలతోనే తీర్చుకోవాలి. ప్రతి రాత్రి ఈ మాట చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్తారు? బ్రతుకంతా మొదటి రాత్రి అయితే ఎంత బాగుంటుంది రూపా. బాగుంటుంది. పని కొట్టి పక్క మీద పవలింపు సేవలు చేయించుకోవచ్చు. ఇదేం పక్క? అసలు మొగుడు పెళ్ళాలకి ఇంత పెద్ద పక్క వేస్ట్ కాదు. ఏం కాదు. ఎప్పుడైనా మీరు పక్కన లేనప్పుడు కుడి పక్క మీకు వదిలేసి ఎడం పక్క నేను పడుకోవచ్చు. నేను లేనప్పుడు మీరు ఎడం పక్క నేను ఉన్నట్టు అనుకొని కుడి పక్కన పడుకోవాలి. సరేనా? సరే, అది లేనప్పుడు మాట. ఉన్నప్పుడు మాత్రం కుడి ఎడమలు చూడకూడదు. మరి రూపకి అణుకు తెలీదా? ఉంటే అలా చుడీదార్లు వేస్తుందా అసహ్యంగా? చూడీదార్ బాగానే ఉంది కదా. కట్టుకున్నా నేను తప్ప మీకెవరు ఏం కట్టుకున్నా బాగానే ఉంటుంది. నువ్వు కట్టుకో, ఎవరొద్దన్నారు? అద్దంలో చూసుకుంటే నువ్వే దడుచుకుంటావు. చాలండి, ఆ వేషాలు నాకేం నచ్చవు. ఊరి నుంచి వచ్చింది కదా, రాగానే వెంటనే నా కాళ్ళకి దండం పెట్టాలన్న బుద్ధి ఉండద్దు. ఓహో, అదా నీ బాధ. చిన్నది కనుక నీ దండం పెట్టాలి, కానీ చిన్నపిల్ల మాత్రం డ్రెస్ వేసుకోకూడదు. ఏమో బాబు, నాకు తెలిసింది నేను చెప్పాను. ఆ పిల్ల మన కుటుంబానికి సరిపడేట్టు లేదు. తోటి కోడలు వస్తుందని సంబరపడ్డాను, కానీ నా బాధ నాకు తప్పదు. తెల్లారు 5 గంటలకు మీ నాన్నగారికి కాఫీ కావాలి. ఆ పిల్ల కాఫీ పెడుతుందా? 8 గంటలకు నిద్ర లేచి బెడ్ కాఫీ అడుగుతుంది. చూడండి. గల్ఫ్ యుద్ధం వల్ల పెట్రోలు ధర పెరుగుదల. పెట్రోలు ధర ఏమిటి, రేపటి నుండి మంచినీళ్లు కూడా చెంచా లెక్కన కొనుక్కోవాల్సి వస్తుంది. మావయ్య గారు, కాఫీ ఇచ్చావు కదమ్మా. బాత్రూమ్ నుంచి వచ్చేసరికి కాఫీ కప్పు టేబుల్ మీద ప్రత్యక్షం. అద్భుతం, అపూర్వం. మరో కప్పు కాఫీ తాగడానికి నాకే అభ్యంతరం లేదు. డ్యూటీలో జాయిన్ అవుతున్నావా శ్రీకాంత్? అవును గాని వదినా, ఇవాళ ఊతప్పం అదరహ.
ఊ తప్పమా? అవును వదినా, నాకేది ఇష్టమో గుర్తు పెట్టుకుని మరీ చేసావు చూడు, చాలా థ్యాంక్స్. ఎంత నేర్చిన అయ్యో సన్నీళ్ళు స్నానం చేశారా? నేను హీటర్ ఆన్ చేయడం మర్చిపోయానండి. మర్చిపోయావా? నీకు రాను రాను వయస్సు మీద పడుతుంది కళ్యాణి. చేసిన పనులు కూడా నువ్వు మర్చిపోతున్నావు. హీటర్ నువ్వు ఆన్ చేసావు, ఉతికిన తువాలు పెట్టావు, సరికొత్త సబ్బు కూడా పెట్టావు. నిన్న రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా నేను ముద్దు పెట్టాను గుర్తుందని అడిగితే సమాధానం చెప్పకుండా పరుగులు తీసేశావు. రాత్రి విషయం నాతో అయ్యో కర్మ కర్మ రూపని అడుగుంటారండి. రూపని కర్మ కర్మ. నేను చేయాల్సిన పనులన్నీ నేను చేయకముందే చేస్తోంది రూప. రూప మరింటి కోడలవడం మన అదృష్టం అండి. మరి రాత్రి ఏమిటి చూడీదారు షోకు పిల్ల? తొందరపడ్డానండి. ఆ విషయం తొందరగానే తెలుసుకున్నావు, చాలా సంతోషం. వెళ్ళి కాఫీ పెట్టు. టైం అయింది, రూపా, బయలుదేరి లేవండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, హార్లిక్స్ కావాలి. అది పనిలో ఉంది శ్రీకాంత్, నేను ఇస్తాను హార్లిక్స్. వద్దదినా, వద్దొద్దు, నువ్వు హార్లిక్స్ తీసుకురావద్దు, వద్దు. ఎందుకొద్దు? ఎంత పెళ్ళైతే మాత్రం శ్రీకాంత్ హార్లిక్స్ నేను ఇవ్వకూడదా అండి? బ్రదర్, ఏంటమ్మా ఈ హార్లిక్స్? అది ఏం లేదన్నయ్య, మా మధ్య ఓ చిన్న కోడు. ఓహో అదా. ఆ. రోజుకి ఎన్ని కప్పులేంటి? ఓ అన్నయ్య, అబ్బా ఏమిటండి లాక్కొచ్చారు? ముద్ద హార్లిక్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య సిగ్నల్. అంటే మన నెస్కాఫీ లాగా? కరెక్ట్. నాకు ఇప్పుడు నెస్కేప్ కావాలి. అమ్మా ఇంత స్ట్రాంగ్ గా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్. హలో. హలో రూపాయ్. ఓ మీరా పాపాయ్, డ్యూటీలో చేరారా? పిచ్చి ఆసుపత్రిలో చేరదాం అనుకుంటున్నాను. నువ్వు గుర్తుకొస్తే పిచ్చి పిచ్చిగా ఉందా? పాలు కాగుతున్నాయి, పెట్టేనా ఫోను? అవన్నీ వదిలి చూసుకుంటుందిలే, మనం మాట్లాడుకుందాం. మామగారికి మందులు ఇవ్వాలండి, టైం అయింది, ప్లీజ్. సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఫోన్ చేస్తే పాలు కాగుతున్నాయి, మందులు ఇవ్వాలి, ఎందుకైనా పెళ్లి చేసుకున్నావు? నా మూడు అంతా జడగొట్టావు, ఇడియట్. తిట్టాను కదూ, ఇప్పుడు చూడు. మాట్లాడవే, కోపమా? ఓహో తిట్టానా? నష్టపరిహారం తీసుకో. ఎవడ్రా ముదనష్టపోడా? చేతికొచ్చిన నంబర్ తిప్పి ముద్దు పెడతావరా? నీ మూతి మీద వాత పెట్ట. సారీ వదినా, వదినా. నవ్వుతావా? సాయంత్రం సాయంత్రం చెప్తాను నీ పని.
హాయ్ లా 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 చేయండి. లా లా లా. అయ్యయ్యో సూపర్ ఫెంటాస్టిక్. అవును, నువ్వు బ్రహ్మదేవుడికి ఎప్పుడు విడాకులు ఇచ్చావు? మిమ్మల్ని బ్రహ్మచారిగా చూసినప్పుడే. నిజం రూపా, ఎంత మధురంగా వీణ వాయించావు. కానీ ఒకటే చిన్న లోటు. ఏమిటిది? ఈ వీణ మీటే వేలికి ఓ డైమండ్ రింగ్ ఉండదు. ఆర్ఎస్ అంటే రూపా శ్రీకాంత్.